దానియేలు గ్రంథాన్ని అనుసరించి కొద్ది నిమిషాల పాటు మీతో మాట్లాడవలనని దేవుని చేత ప్రేరేపించబడిన వాడనై నిలవబడి ఉండగా పరిశుద్ధాత్ముడి రాత్రికాల సమయంలో ఆశ కలిగి వచ్చిన ప్రతి ప్రాణమును తెప్పరిల్ల చేయనట్టు మాట్లాడునుగాక. దానియేలు చాలా చిన్న వయసులోనే యెరూషలేములో నుండి బబులోను దేశానికి బానిసగా కొనిపోబడ్డాడు. దాసునిగా బానిసగా కొనిపోబడ్డాడు. చాలా చిన్న వయసు. వృద్ధాప్యం వరకు కూడాను బబులోను దేశంలోనే ఉండిపోయాడు. తనది కాని దేశము, తనది కాని జనులు, తనది కాని సంస్కృతి, తనది కాని వ్యవహారాల మధ్యలో దేవునికి చాలా నమ్మకస్తుడిగా ఉంటూ నలుగురు రాజుల కింద నమ్మకస్తుడిగా పనిచేశాడు. దానియేలు బబులోను రాజు కింద పనిచేశాడు. నెబుకద్నెజరు, బబులోను రాజు అయిన నెబుకద్నెజరు కింద పనిచేశాడు. అదే బబులోను రాజు అయిన నెబుకద్నెజరు యొక్క కుమారుడు బెల్షాజరు రాజు కింద పనిచేశాడు. బబులోను రాజ్యాన్ని ఓడించి మాదీయులు బబులోను రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నప్పుడు మాదీయుడైన దర్యావేషు కింద కూడా పనిచేశాడు. మాదీయుల రాజ్యాన్ని ఓడించి పారసీకులు రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు పారసీకుల రాజైన కోరేషు కింద కూడా పనిచేశాడు. తన జీవిత కాలములో నలుగురు విదేశీ రాజుల కింద నమ్మకస్తుడుగా పనిచేసినటువంటి వ్యక్తి దానియేలు. ఈ నలుగురు రాజులకు లేదా వారి వారి పరిపాలనా కాలములలో జరిగినటువంటి కొన్ని సన్నివేశాలను ఈ రాత్రి మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉండగా దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో నెబుకద్నెజరు రాజుకు ఒక కల వచ్చింది. తెల్లవారి లేచాడు. కల వచ్చింది అన్న సంగతి గుర్తుంది, కానీ తాను కనిన కల మరిచిపోయాడు. కల వలన కలత పుట్టింది అని 2వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉంటుంది. దానియేలు అప్పటికి ఇంకా నెబుకద్నెజరు రాజు దృష్టిలో పడలేదు. ఈ కలగనే సమయానికి కల వలన నెబుకద్నెజరు రాజు కలత పొందాడు. అదే దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 4-5 వచనాలు చదివితే కల వలన నెబుకద్నెజరుకు భయము కలత పుట్టాయట. అదే 2వ అధ్యాయం 29వ వచనం చదివితే మనోచింత కలిగిన వాడై ఉన్నాడట. ఒక రాత్రి వచ్చిన కల నెబుకద్నెజరు మహారాజుకు, బబులోను సామ్రాజ్యపు సామ్రాట్ అయిన నెబుకద్నెజరుకు కలతను పుట్టించింది, భయమును పుట్టించింది, మనస్సులో చింతను కలిగించింది. ఏమి తక్కువ నెబుకద్నెజరు నీకు? అత్యాధునిక నాగరికత కలిగినటువంటి రాజ్యములలో ఒక రాజ్యముగా పరిగణించబడిన బబులోను సామ్రాజ్యమును ఏకఛత్రాధిపత్యముగా ఏలుతూ ఉన్నావే, నీకేమిటి కొదువ అంటే ఏమీ కొదువు లేదు నాయనా. మోస్ట్ అడ్వాన్స్డ్ ఆర్మీస్ నీ దగ్గర ఉన్నాయి, సైన్యము నీ దగ్గర ఉన్నది కదా, ఉంది. ధనము నీ దగ్గర ఉన్నది కదా, ఉంది. నీ దగ్గర దాసదాసీలు పనివారు ఉన్నారు కదా, ఉన్నారు. ఒకడిని రమ్మంటే వస్తాడు, ఒకడిని పొమ్మంటే పోతాడు. కోరిన తిండి తినవచ్చు, నచ్చిన బట్టలు కట్టుకోవచ్చు. రాజులందరి ఎదుట మహారాజుగా నెబుకద్నెజరుకి ఇవ్వబడిన బిరుదుల్లో ఒక బిరుదు రాజులకు రాజు అని ఇవ్వబడింది. ఆ బిరుదు ఒక్క ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మాత్రమే క్రొత్త నిబంధనలో ఇవ్వబడింది. And in the entire Bible, apart from the Lord Jesus Christ, the title was given to Nebuchadnezzar. అంతటి మహారాజు అయినటువంటి నెబుకద్నెజరు నీకేమి వచ్చినది అని అడిగితే, అయ్యా నా చుట్టూ అన్నీ ఉన్నాయి కానీ నాకు భయం కలుగుతుందయ్యా.
నా చుట్టూ నేను కోరుకున్నవన్నీ వచ్చి పడుతున్నాయి, కానీ నాకు కలతగా ఉందయ్యా. నా హృదయంలో నెమ్మది లేదు, ప్రశాంతత లేదు. గాలి సముద్రపు అలల వలె నా హృదయము ఎగసి 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 పడుతూ ఉన్నది. నాయనా, నాకిప్పుడు ఏం కావాలి అని అడిగితే మీరు, నేను కాస్తంత ప్రశాంతత కావాలని కోరుకుంటానయ్యా అని, ఆ ప్రశాంతత కావాలని కోరుకోవడానికి గాను తాను ఎవరిని పిలిపించాడు అని అడిగితే, శకునగాండ్రను, గారడీ విద్య కలిగిన వారిని, కల్దీల భాష నెరిగిన వారిని, జ్యోతిష్యులను, మాంత్రికులను పిలిపించాడు. దేనికోసం? ప్రశాంతత కోసం. రాత్రి మరిచిపోయిన కలభావాన్ని ఎవరైనా చెబుతారేమో అనే ఆశతో శకునాలు చూసేవారిని, జ్యోతిష్యాలు చెప్పేవారిని, మాంత్రిక విద్యల్లో ఆరితేరిన వారిని, కల్దీల విద్యలో ప్రావీణ్యత కలిగిన వారిని పిలిపించారు. కానీ వారెవరూ కూడాను దానియేలు మాత్రమే చెప్పగలిగిన జవాబును వారెవరూ కూడాను చెప్పడానికి దేవుడు అనుమతించలేదు. నా ప్రశ్నకు జవాబు చెప్పండి. మాంత్రికులు, శకునగాండ్రు, జ్యోతిష్యులు, భవిష్యత్తు చెప్తామని చెప్పి నానా విధములైనటువంటి దేవునికి వ్యతిరేకమైన కార్యములలో నడిచే వారందరూ కూడాను దేవుని ఆత్మచేత ప్రేరేపించబడుతూ ఉంటారా? నరకములో ఉన్న దురాత్మల చేత ప్రేరేపించబడుతూ ఉంటారా? అసలు నరకం అంటే ఏమిటి ముందు అది చెప్పండి. ప్రభువైన యేసు క్రీస్తు వారు మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనం ప్రకారం చెప్పిన మాట ఏమిటనగా, అపవాదికిని వాని దూతలకును నియమించబడిన నిత్యాగ్నియే నరకము. దేవునికి విరోధముగా తిరుగుబాటు చేసినటువంటి దేవదూతలు 2 గుంపులు. అందులో మొదటి గుంపు, ఒక గుంపుని దేవుడు నరకములో ఇప్పటికీ బంధించి ఉన్నాడు. మనం మాట్లాడుకుంటున్న ఈ సమయానికి కూడా నరకములో ఒక గుంపు పడిపోయిన దేవదూతలు, దెయ్యాలు, దురాత్మలు సంకెళ్ళ చేత పాతాళ బిలములో బంధించబడి ఉన్నవి. దేవుని దూతలు దేవుని సముఖమున దేవునిని ఆరాధన చేస్తూ పొగుడుతూ ఉంటారు కదా. మరి నరకములో పడిపోయినటువంటి ఈ దురాత్మల పని ఏమిటి అని అడిగితే, అవి లేచిన దగ్గర నుంచి దేవుణ్ణి, దేవుని ప్రజలను శపించడమే వాటి పని. ఎవరైనా ఒక వ్యక్తి రక్షణ పొందకుండా చనిపోతే అతడు ఎప్పటికైనా తీర్పు దినమైపోయిన పిమ్మట మా నరకమునకే రావాలి కదా అని చెప్పి సంతోషించేటువంటివి ఈ నరకములో ఉన్నటువంటి దురాత్మలు. ఎవరైనా ఒక వ్యక్తి రక్షణ పొంది ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని రక్షకునిగా అంగీకరిస్తే, యేసుక్రీస్తు ప్రభు వారి పరలోక రాజ్యమునకు ఒక ఆత్మ క్రొత్తగా చేరిందని పరలోకమందు దేవదూతలందరూ సంతోషిస్తూ ఉంటే ఏడ్చేవే ఈ దెయ్యాలు. నరకము లోపల ఉన్నటువంటి దెయ్యాలు దేవుని బిడల మీద లేదా సాధారణమైన ప్రాపంచిక ప్రజల మీద ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా ప్రభావం చూపుతూ ఉంటాయి. అలా ప్రభావం చూపడానికి కొన్నిసార్లు పరోక్షంగా శకునగాండ్రను, మాంత్రికులను, జ్యోతిష్యులను, కల్దీల విద్య ఎరిగిన వారిని నెబుకద్నెజరు కాలంలో లేవనెత్తాయి. నెబుకద్నెజరు తాను కనిన కల భావం తెలుసుకున్నట కొరకు వీరిని ఆశ్రయించాడు. వీరందరూ కూడాను అపవాది చేత ప్రేరేపించబడి వచ్చిన వారు. ఫరో కాలములో మోషే, అహరోనులు దేవుని చేత ప్రేరేపించబడి వెళ్ళి కార్యములు చేస్తే, మోషే అహరోనుల వలె వారు కార్యములు చేశారు. ఎవరు కార్యములు చేశారు? మోషే పామును వదిలితే ఫరో ఎదుట కర్రని పాము చేశారు. ఎవరు వారు? ఐగుప్తు దేశములో ఉన్న మాంత్రిక విద్య నెరిగిన వారు. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడలారా, ఈనాటి ఆధునిక మానవుడికి కోరిన తిండి తినే అవకాశం ఉంది, నచ్చిన దానిని రుచి చూచే అవకాశం ఉంది. తాను నయానో భయానో దొరికినా దొరక్కపోయినా తాను జీవించవలసిన జీవితం కోసం ప్రయాసపడుతూ ప్రాకులాడుతూ పోరాడుతూ ఉన్నాడే. అన్ని కలిగినటువంటి ఈ ఆధునిక మానవుడికి లేనిది ఏమిటి అంటే మనసులో ప్రశాంతత లేదు. ఈ మనసులో ప్రశాంతత కావాలని మాంత్రికులను ఆశ్రయించాడు నెబుకద్నెజరు మహారాజు. కానీ మాంత్రికులు ఎవరూ కూడాను తన అవసరతను తీర్చలేకపోయారు. అప్పుడు దానియేలు 2వ అధ్యాయములో తన మిగిలిన 3 స్నేహితులతో కలిసి దేవుని యొద్ద మనవి చేయగా, దేవుని యొద్ద ఏం చేశాడు?
మనవి చేయగా అంటే ప్రార్థన చేయగా, దేవునికి మొరపెట్టగా, దేవునిని అడగగా దేవుడు ప్రార్థనా పరులకు నిశ్చయముగా జవాబును దయచేస్తాడు. మరిచిపోయిన కల ఇదే అని కలను, కల భావాన్ని చెప్పగలిగేటువంటి అవకాశమును దేవుడు దానియేలుకు దయచేయగా దానియేలు పోయి నెబుకద్నెజరు రాజుకు తెలియజేశాడు. ఇప్పుడు నెబుకద్నెజరు రాజు హృదయానికి నెమ్మది కలిగింది. ఆ నెమ్మది నరకములో ఉన్న దురాత్మల వలన వచ్చిందా, పరలోకములో ఉన్న దేవుని ఆత్మ వలన వచ్చిందా? నరకములో ఉన్న దురాత్మల చేత ప్రేరేపించబడిన మాంత్రికుల వలన వచ్చిందా, దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడిన ప్రార్థనాపరుడైన దానియేలు వలన కలిగిందా అని అడిగితే దానియేలు వలననే కలిగింది. ఈ సన్నివేశం మొత్తం మీద శకునగాండ్రు గెలిచినారా, దానియేలు గెలిచినాడా? దానియేలేనా? రైట్. అండ్ అగైన్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు రిపీట్ ద సేమ్ సిచ్యువేషన్ దట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ చాప్టర్ 4. దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో కూడా ఇటువంటి ఒక సన్నివేశమే జరిగింది. దానిని నేను మీకు వివరించడానికి ఇష్టపడటం లేదు. బట్ వెన్ యూ టర్న్ టు చాప్టర్ 5, దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలోనికి వస్తే దానియేలు ఇంకొక రాజు దగ్గర రాజుకు ప్రశాంతతను కలగజేయడానికి ప్రయత్నం చేశాడు. ఎవరా రాజు? బెల్షస్సరు. బెల్షస్సరు ఎటువంటి మనస్తత్వం కలిగిన వాడంటే, తన తండ్రి అయిన నెబుకద్నెజరు సంపాదించిన దాన్ని అనుభవించే బుద్ధి గలవాడు బెల్షస్సరు. ఈ రోజుల్లో కూడా చూడండి, అమ్మా నాన్న సంపాదించిన సొమ్ములు చూసుకొని తెగ మెడిసి పడుతూ ఉంటారు. కొంతమంది వీడు ఒళ్ళు వంచి కష్టపడి పని చేయడు, కానీ కొంతమందికి కూర్చుంటే డబ్బులు ఊరకనే వచ్చి పడాలని తెగ కోరిక. ఒకడు నా దగ్గరకు వచ్చి అన్నాడు, పాస్టర్ గారు నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. ఏమిరా చేసుకో, ఏముంది అందులో విశేషం అన్నాడు. పాస్టర్ గారు నాకు భర్త చచ్చిపోయిన విధవరాలైనా పర్లేదు కానీ అది కోటీశ్వరరాలు అయి ఉండాలి, అట్లాంటి సంబంధం చూడు అంటున్నాడు. ఎవరట? భర్త చచ్చిపోయిన విధవరాలైనా పర్లేదు కానీ ఏం కలిగి ఉండాలి? కోట్లు కలిగి ఉండాలి. నేను ఆ బ్యాచ్ కాదు నాయనా, నన్ను విడిచిపెట్టు అని చెప్పాను నేను. మనుషుల మనస్తత్వాలు చూడండి ఎట్టా మారిపోయాయో. అది ఎట్టాంటిదైనా పర్లేదు, నాకు మాత్రం ఇన్ని కట్నాలు తెచ్చిపెట్టాలి. భార్యలు తెచ్చిన కట్నాల మీద, అమ్మా నాన్న సంపాదించిన ఆస్తుల మీద, లేకపోతే అప్పనంగా రాత్రికి రాత్రి ఏదో అదృష్టం కలిసి వస్తే వచ్చిన డబ్బుల మీద పడి ఆ డబ్బులను చూసుకొని ఎగసిపడుతూ మిడిసిపడుతూ పక్కనున్నవాడిని, ఎదుటున్నవాడిని, కష్టపడేవాడిని, కన్నీరు గార్చేవాడిని, చెమట వచ్చేవాడిని, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటువంటి గర్విష్టి మనుషులందరికీ కూడా ప్రతినిధి బెల్షస్సరు. ఇవాళ ఉన్నారా అట్టాంటోళ్ళు? ఉన్నారా? వీడు ఒళ్ళు వంచి కష్టపడి పని చేయడు, అప్పనంగా ఊరకన వస్తే ఎవరో ఒకళ్ళ మూలాన ఆ వచ్చిన డబ్బులు చూసుకొని వీడు ఏం చేస్తాడు? బెల్షస్సరు ఎందుకు ఈ మాట చెప్పానంటే, వాళ్ళ నాన్న యెరూషలేము దేవాలయంలోనికి వెళ్ళి, యెరూషలేము దేవాలయంలో దేవదారు మ్రానులతో కట్టినటువంటి యెరూషలేము దేవాలయం మొత్తాన్ని మంటబెట్టి కాల్చేశాడు. కాల్చేస్తే వాళ్ళ నాన్న నెబుకద్నెజర్కి ఎవరో చెప్పారు, యెరూషలేము పునాదుల్లో కూడా రత్నాలు వేసాడయ్యా సొలొమోన్ అని చెప్తే, పెద్ద పెద్ద ఏనుగు అంబారీలను తీసుకొచ్చి తొండాలతో ఆ రాళ్ళన్నీ పైకి లేపి కింద రత్నాలు ఉన్నాయేమని వెతికిన వాడు నెబుకద్నెజర్. ఆ దేవాలయంలో ఉన్నటువంటి వెండి బంగారు పాత్రలను దేవాలయంలో యాజకులు యాజకత్వానికి వాడే వాటిని తీసుకొని బబులోన్ దేశానికి వెళ్ళిపోయిన వాడు నెబుకద్నెజరు. నువ్వు మందిరాన్ని కాల్చావు, పునాదుల్లో ఉన్న రాళ్ళు తీసావు, నువ్వు వెండి బంగారు పాత్రలని తీసుకొని పోయావు, బాగుంది. కానీ ఏనాడైనా నెబుకద్నెజరు యెరూషలేములో నుండి తీసుకువచ్చినటువంటి వెండి బంగారు పాత్రలలో తాను ద్రాక్షారసమును సేవించుటకు ఇష్టపడినాడా? ఎన్నడూ ఇష్టపడలేదు. కానీ మీరు 5వ అధ్యాయం చదివితే బెల్షస్సరు అనేటువంటి రాజు మాత్రం తన తండ్రి సంపాదించిన వెండి బంగారు పాత్రలవి, యెరూషలేములో యాజకత్వానికి వాడే పాత్రలవి, తండ్రి సంపాదించిన పాత్రలు ఎక్కడో ఖజానాలో ఉంటే వాటిని తెప్పించి తన యొక్క సంస్థానాధిపతులందరినీ పిలిపించి, తన దగ్గర ఉన్న రాణులను ఉపపత్నులందరినీ పిలిపించి తన వైభవమును తెలియజేయుట కొరకు, ఇదిగో శత్రువుల దేవాలయములో ఉన్నటువంటి సువర్ణపు ఉపకరణములన్నిటినీ తీసుకొని వచ్చి వాటిలో మద్యము పోసుకొని ద్రాక్షారసం పోసుకొని త్రాగుతూ ఉన్నాడు. సర్లే పిల్లోడు తెలియక వదిలేయచ్చు అనుకోవచ్చు, కానీ మీరు ఆ వాక్యం చదవండి. ఒకటి భలే కోపం తెప్పించే మాట ఏమిటంటే 5వ అధ్యాయంలో, ఆ గడియలోనే అమ్మా కాదు వాళ్ళు త్రాగితే త్రాగారు, త్రాగడాన్ని సమర్థించడం లేదు, కానీ 4వ వచనం ప్రకారం వారు
బంగారు వెండి ఇత్తడి ఇనుము కర్ర రాయి అను వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్ష రసం తాగుతున్నారట. తాగేది ఎవరి ఉపకరణాలు? జీవము కలిగిన దేవుని ఉపకరణాలు. ఆ దేవుని మహిమ ప్రత్యక్షపు గుడారం మీదకి దిగి వచ్చింది. ఆ దేవుని మహిమ సొలొమోను కట్టించిన దేవాలయం మీదకి దిగి వచ్చింది. మహిమ కలిగిన దేవుని యొక్క తేజోపకరణములలో నీవు మద్యమును త్రాగుచూ ఉండగా, తెలియక చేసి తిని గనక కనికరింపబడిందని పౌలు చెప్పినట్టుగా తర్వాత నువ్వు క్షమాపణ అడిగితే క్షమాపణ దొరికేదేమో నాకు తెలియదు, కానీ నువ్వు తాగేదేమో నిజమైన దేవుడి సామాన్లు ఉపయోగించుకొని, నువ్వు స్తుతించేదేమో ఏమీ చేయలేని నిష్ప్రయోజనమైన శక్తిహీనమైన వాటినేమో నువ్వు స్తుతిస్తావా? వాడుకునేదేమో దేవుడి డబ్బా, చేసేదేమో దరిద్ర పనులా. నువ్వు సంపాదించిందైతేగా, నువ్వు కష్టపడి ₹1 సంపాదించిందైతేగా, ఎవరో తెచ్చిన సొమ్ము మీద విలాసవంతమైన జీవితం జీవించడానికి సరైన విలాసవంతమైన జీవితం కూడా కాదు బిడ్డ. దేవుని ఉపకరణములలో ద్రాక్షారసం పోసుకొని త్రాగుతూ బలము లేని వాటిని, శక్తి లేని వాటిని, తేజస్సు లేని వాటిని, మహిమ లేని వాటిని స్తుతించుచూ ఉన్నావే. మన కోడి పక్కింటోడి దగ్గరికి పోయి గుడ్డు పెడితే ఏం చేస్తావు నాయనా? హలో, మన కోడి మన ఇంట్లో మేసింది, నూకలేసావు, తింది, ఒళ్ళొచ్చింది, గుడ్డు పెట్టే టైం వచ్చింది. నీ దగ్గర గుడ్డు పెట్టకుండా పక్కింట్లో పోయి గుడ్డు పెట్టింది. ఏం చేస్తావు? నువ్వు చాలా మంచి పని చేసావే, కోడి అని దానికి సన్మానం చేస్తావా? ముందేం చేస్తావు? కర్ర తీసుకొని వేస్తావా? బెత్తంతో భయం కలగాలని చెప్పి, నీకు భయం లేకుండా పోయింది, భయం ఉండాలని వేస్తావా? వేస్తావు. ఒక కోడి విషయంలోనే నువ్వు ఇంత స్క్రూటినిటీ మైండ్ కలిగి ఉంటే, సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసము నిలిచి ఉండు దేవాలయములోని ఉపకరణములను తీసుకొని వచ్చి నీ ఇష్టానికి త్రాగుచు, నీ ఇష్టానికి తినుచు, నీ శరీర కార్యముల విషయములో నీవు నీ ఆశలు కోరికలు తీర్చుకొనుచు, అన్య దేవతలను, శక్తి లేని వాటిని నీ వలన వాటికి గౌరవం పెరిగేటువంటి పనులు చేస్తూ ఉంటే, దేవుడు నీ మీద కోపగించుకోవడం న్యాయమా అన్యాయమా? ఎందుకు ఈ మాట చెబుతుందంటే, మొన్న ఒక చోట ప్రసంగానికి వెళ్ళాను. పెద్ద ఆయన ఎట్లాగే మందిరంలో సంఘ పెద్దలు వచ్చిన సొమ్ములు తీసుకెళ్ళి డ్యాన్స్ పిల్లల్ని తీసుకొచ్చి రికార్డింగ్ డ్యాన్సులు పెట్టించారు. సొమ్ము ఎవడిది? దేవుడిది. నువ్వేం చేయించావు? డ్యాన్సులు వేయించావు. దేవుడు నీ మీదకి ఉగ్రత పంపించడం న్యాయమా అన్యాయమా? రైటా? నిజంగా చెప్తున్నాను, 3వ రోజు దీనికి ఎవడైతే కారకుడు వాడి పెద్ద కొడుకు లారీ గుద్ది చచ్చిపోయాడు. ఊరి పేరు చెప్తే అందరికీ తెలిసేది కనుక నేను చెప్పట్లేదు. తెగ తాగుతూ ఉన్నాడు. ఒక చేతి వ్రేళ్ళు, ఎన్ని వేళ్ళు ఉంటాయి చేతికి? 5 ఉంటాయి కదా. ఈ 5 వేళ్ళు మాత్రమే కనపడ్డాయి మణికట్టు దగ్గర నుంచి, ఇంకేం కనపడలేదు. మీ జీవితంలో ఎప్పుడైనా మనిషి కనపడకుండా 5 వేళ్లే కనపడ్డాయా మీకు? ఏమా? అర్ధరాత్రి మాంచి నిద్రలో ఉన్నప్పుడు సడన్గా ఒంటేల కోసం లేస్తే బయట అరటి చెట్టు 2 ఆకులు కూడా ఇట్టాగుంటే, గెల ఒక తలకాయలాగా ఇట్టాగా ఉంటే, 2 ఆకులు కూడా ఇటోటి విప్పుకొని ఉంటే, గాలి దోలుతూ ఉంటే, ఆ గాలికి మెల్లగా అది ఇట్ట ఊగుతూ ఉంటే నీకేమైద్ది? అదే సమయానికి మరుగుదొడ్డికి పెట్టినటువంటి డోరు కాస్త రేకు డోర్ అయితే, ఆ రేకు డోరు గాలికి కిర్రు కిర్రు కిర్రుమని ఊగుతా శబ్దం చేస్తూ ఉంటే నువ్వు వెళ్తావా? మానవ చేతి వేళ్ళు కనబడితే తాగేవాడికి తాగిందంతా దిగిపోయింది. తాగిందంతా దిగిపోయింది. దిగిపోయాక ఆ రాసిన రాత, గోడ మీద రాసిన రాత ఏమిటో చదవాలంటే అర్థం కావడం లేదు. ఊరయ్యా, నీ దగ్గర మహామహా మేధావులు ఉన్నారు కదా, శకునగాండ్రు ఉన్నారు, మీ నాన్న పెంచి పోషించిన శకునగాండ్రు ఉన్నారు, గారడీ విద్య కలిగిన వారు ఉన్నారు, మాంత్రికులు ఉన్నారు, జ్యోతిష్యులు ఉన్నారు.
కల్దీల భాష అంతా తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఎవరినైనా పిలిపించి చదివించి చూద్దాం. అయ్యా ఏదో అమ్మా నాన్న సంపాదిస్తే బతుకుతున్నావు అయ్యా, నన్ను పెద్ద పెద్ద ప్రశ్నలు అడగబాకండి నేను దండాలు పెడితే భార్య వచ్చింది. ఏయ్, మీ నాన్న సమయంలో దానియేలని ఒక ఆత్మ, దేవుని ఆత్మ కలిగిన వాడున్నాడు, వాడిని పిలిపించు అంది. పిలిపిస్తే దానియేలు భావం చెప్పాడు. ఏమి రాశారు చెప్పండి, మీకు బాగా తెలుసు. దేవుడు ఏమి రాశాడు అక్కడ? మేనే టేకెల్ ఉఫార్సిన్. ధర్మశాస్త్ర గ్రంథాన్ని 10 ఆజ్ఞలను రాతి పలకల మీద ఏ చేతి వ్రేలుతోనైతే దేవుడు రాసి ఇచ్చి మోషేకు ఇశ్రాయేలీయులకు అందజేశాడో అవే చేతి వేళ్ళు ఇప్పుడు ధర్మశాస్త్ర ఆజ్ఞలు రాసి ఇవ్వలేదు. మేనే టేకెల్ ఉఫార్సిన్ అనగా, నాయనా బెల్షాజరు, నేను నిన్ను తూచానురా. ఎక్కడ దూచావు ప్రభువా? త్రాసులో దూచాను. నీ దగ్గర త్రాసుందా? అవును ఉంది. నీవు చేసే ప్రతి పనికి కూడా దేవుని దగ్గర త్రాసు ఉంటుంది, తూకం ఉంటుంది. తూకంలో దేవుడు నీ త్రాసు దోస్తాడు. నీ ప్రార్థనా జీవితాన్ని దేవుడు తూస్తాడు. నీ వాక్య ధ్యాన జీవితాన్ని దేవుడు తూకంలో వేస్తాడు. నీ ప్రార్థనా జీవితాన్ని, నీ ఉపవాస జీవితాన్ని, నీ పరిశుద్ధ జీవితాన్ని, నీ ప్రతిష్ఠ జీవితాన్ని, నీ క్రమశిక్షణ కలిగిన క్రైస్తవ భక్తి జీవితాన్ని దేవుడు తూస్తాడు. దేవుడు తూచిన తూకంలో నీవు తూగకపోతే ఈ రాత్రి నువ్వు తూగే గుంపులో ఉన్నావో తూగలేని గుంపులో ఉన్నావో పరిశీలన చేసుకోవలసినదిగా ప్రభువు నీతో మాట్లాడుచూ ఉండగా ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు ఆలకించునుగాక. అండ్ దర్యావేష్ జోలికి పోవడం లేదు, కోరేష్ దగ్గరికి వచ్చుతాను నేను. దర్యావేషమో మాదీయుడు, ఇందాక చెప్పిన బెల్షాజరు నెబుకద్నెజరేమో కల్దీయులు. దర్యావేషు విషయంలో దర్యావేషు మంచోడు, 60 ఏళ్ళు పైబడినటువంటి మంచోడు. దర్యావేష్కి 60 ఏళ్ళు ఉంటే దానియేలుకి 80 ఏళ్ళు ఉన్నాయి 6వ అధ్యాయానికి వచ్చేసరికి. అయితే దర్యావేష్కు దానియేలు అంటే మహా ఇష్టం, మహా ప్రాణం. ఎందుకు? నెబుకద్నెజర్ రాజు దగ్గర బాగా పనిచేశాడు, బెల్షాజర్ రాజు దగ్గర కూడా బాగా పనిచేశాడు. అట్లాగే నా దగ్గర కూడా బాగా పనిచేస్తాడు, నమ్మకస్తుడని చెప్పి మంచి పేరు పొందుకున్నాడు. 120 మంది సంస్థానాధిపతులు ఉంటే వాళ్ళలో 3 ముఖ్యులుగా ఎంచుకున్నాడు దర్యావేషు. ఆ 3లో ప్రధానమైన వాడు దానియేలు. దానియేలు ఒక్కడే యూదుడు, మిగిలిన వాళ్ళందరూ కూడాను అయితే కల్దీలు లేదా మాదీలు లేదా పారసీకులు. వాళ్ళందరూ కూడాను దానియేలులో ఏదైనా ఒక లోపం కనుగొనాలని ప్రయత్నం చేశారు. చూడండి, మనుషులకున్న బుద్ధి ఇదా కాదా? ఎదుటివాళ్ళలో ఎప్పుడు ఏ లోపం దొరుకుతుందని కళ్ళన్నీ కాయలు కాసుకునేలాగా ఎదురు చూసే బుద్ధి మనిషికి ఉంటుందా లేదా? ఉంటుందా? మీకు అర్థం కావడానికి చిన్న మాట చెప్తాను అక్కలారా. రేపు భోజనాలు జరుగుతాయి కదా పాస్టర్ గారు, జరుగుతాయిగా భోజనాలు, మంచి భోజనమే పెడతారుగా. పెట్టినప్పుడు మీరు భోజనానికి బంతిలో కూర్చున్నప్పుడు మీ భోజనంలో మీ ప్లేటులో ఏం పడిందో చూస్తారా? పక్కనోడి ప్లేట్లో ఏం పడిందో చూస్తారా? మా ప్లేటే మేము చూసుకుంటాము, దేవుడి మీద ప్రమాణం వేసి అని ఇప్పుడు మాట ఇచ్చి రేపు పొద్దున ప్రయత్నం చేయండి. మీకు ఏదైనా మంచి ఇష్టమైన ముక్క కానీ నీకు పడకుండా నీ పక్కనోడికి పడిందనుకో, అక్క నీకేమో రెక్క ముక్క పడి పక్కనోడికి తొడ ముక్క పడింది అనుకో, కండ దేనికి ఎక్కువ ఉండిద్ది? రెక్కకా తొడక? తొడకే ఎక్కువగా ఉంది కదా. ఆడు తింటా ఉంటే నువ్వు తినగలుగుతావా? ప్రశాంతంగా తినలేవు. చూపంతా ఎక్కడ ఉండిద్ది? పక్కనోడి ప్లేట్లో చూసే అలవాట్లన్నీ మనకే అబ్బుతాయి, అవునా? పక్కనోడి కొంపలో జరిగేయన్నీ తెలుసుకోవాలని ఆశ మనకే ఉంటుంది. మనకెన్ని మార్కులు వచ్చినాయని చూడడం. పిల్లలు కూడా చూడండి, స్కూల్లో పక్కనోడికి ఎన్ని వచ్చినాయి, పక్కనోడికి ఎన్ని వచ్చినాయి, పక్కనోడు ఏం పెళ్లి చేసుకున్నాడు, పక్కనోడు మీద పడి ఏడ్చే బడి మంది. ఏందక్క ఏడవరా? ఏడుస్తారు. అట్లాగే వీళ్ళు కూడా, వాళ్ళు ఎంతమంది? 5 గుంపులు రాశాడు. ఏమిటి? ప్రధానులు, అధిపతులు, 6వ అధ్యాయంలో వారిపైన కాదు కిందకు వస్తే దానియేలు మీద నేరం మోపాలని ఒక 5 గుంపుల వాళ్ళు పగబట్టి దర్యావేషు దగ్గరికి వెళ్ళి శాసనం చేయాలని చెప్పారు. ఎవరా గుంపుల వాళ్ళు అని అడిగితే 7వ వచనం ప్రకారం ప్రధానులు,
రాజ్యపు ప్రధానులు సేనాధిపతులు అధిపతులు మంత్రులు సంస్థానాధిపతులు వీళ్ళందరూ కూడా ఎవరికి వ్యతిరేకంగా? ఒక్కడికి వ్యతిరేకంగా. ఎంతమంది బయలుదేరారు? 5 గుంపుల వాళ్ళు బయలుదేరారు. ఎవరికి వ్యతిరేకంగా? ఒక్కడికి వ్యతిరేకంగా. కానీ ఆ ఒక్కడేమై ఉన్నాడు? దేవునికి ప్రార్థన చేసే ప్రార్థనాపరుడై ఉన్నాడు. ఇప్పుడు ఈ 5 గుంపుల వాళ్ళని ప్రేరేపించింది దేవుని ఆత్మ, నరకములో ఉన్న దురాత్మ. రైట్. ఇందాక నెబుకద్నెజరు కల విషయములో మేము చేయలేము చెప్పలేమని చేతులు ఎత్తేసారే, వాళ్ళు కూడా ఆ బ్యాచే. ముప్పై రోజుల పాటు దర్యావేషును తప్ప ఎవరిని కూడా కొలవకూడదని చెప్పారే. ఆ రాజ్యపు తాకీదు శాసనము చేయబడి జనుల మధ్యకు తీసుకురాబడిన పిమ్మట దానియేలు మాత్రము కించిత్తైనను చలనము లేనివాడై యథాప్రకారముగా అనుదినము 3 మార్లు యెరూషలేము తట్టు తన 2 చేతులు పైకెత్తి దేవునికి ప్రార్థన చేయుచూ ఉండగా ఆ ప్రార్థన పరలోకములో ఉన్న దేవుడు ఆనందించిన వాడై ఉండగా సింహాల బోనులోనికి పంపబడినా కానీ సజీవునిగా తిరిగి వచ్చే కృప దేవుడు దానియేలుకు దయచేశాడు. నీ మీదకి ఎంతమంది లేచినా బాధలేదు. నా శత్రువులు నన్ను జూటినను పాశములరి కట్టినను, నా శత్రువులు నన్ను జూటినను నరకపు పాశములరి కట్టినను, వరదవలే భక్తిహీనులు పోర్లిన విడువక నన్ను ఎడబాయని దేవా, వదలక నన్ను ఎడబాయని దేవా, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం, యెహోవా. హల్లెలూయా. ప్రార్థనా పరులకు వ్యతిరేకముగా లేచిన ప్రతి గుంపు కూడా దేవుని చేత శిక్షించబడుతుంది. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఎవరైతే 5 గుంపుల వాళ్ళు వచ్చి దర్యావేషు దగ్గర కాస్త చెవిలో ఊది 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 శాసనం చేయించి దానియేలు తీసుకెళ్లి సింహాల బోన్లో వేశారో, దానియేలు సింహాల బోన్లో నుండి బయటకు వచ్చిన తర్వాత దర్యావేషు వాళ్ళందరినీ తీసుకెళ్ళి వాళ్ళని, వాళ్ళ భార్యల్ని, వాళ్ళ పిల్లలందరినీ సింహాల బోన్లో వేయగా దానియేలు వలె సజీవులుగా బయటకు వచ్చిన వాడు ఒక్కడు కూడా లేడా గుంపులో. అందరినీ కూడా ఎముకలతో సహా నమిలి మింగేశాయి. అవునా కాదా? నాయనా, హామాను మొర్దుకైని చంపాలని ఉరికంబము తయారు చేయించగా మొర్దుకై చంపబడ్డాడా? ఉరికంబం మీద. హామాను చంపబడ్డాడా? హామానే చంపబడ్డాడు కదా. గొల్యాతు దావీదును చంపాలని కత్తి తీసుకుని రాగా గొల్యాతు దావీదును కత్తితో చంపాడా? గొల్యాతు కత్తితో గొల్యాతునే దావీదు చంపాడా? వాళ్ళ శత్రువుల పన్నాగములు, వాళ్ళ శత్రువుల ఆయుధములను వాడుకొని దేవుడు తన బిడ్డలకు, ప్రార్థనాపరులైన తన బిడ్డలకు నిశ్చయముగా విజయమును దయచేస్తాడు. ఎందుకంటే వారు నరకములో దురాత్మల చేత ప్రేరేపించబడ్డారు, మేము దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడ్డాం. There is a lot of difference between the two spirits. And finally, మనం చదివిన వాక్య భాగం 10వ అధ్యాయంలో పారసీకపు రాజైన కోరేషు పరిపాలన చేస్తూ ఉండగా ఒక దర్శనము కలిగింది. దర్శనములో మహాయుద్ధము కలుగుతుందని దానియేలుకు తెలియజేయబడగా ఆ యుద్ధము విషయములో గ్రహింపగలిగినటువంటి దానియేలు 21 రోజుల పాటు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడట. ఎన్ని రోజులమ్మా? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ప్రార్థన ఆకాశ పక్షులు తిరిగే ఆకాశమును దాటి, సూర్య చంద్ర నక్షత్రాదులు ఉండేటువంటి 2వ ఆకాశమును దాటి, మరణించిన పరిశుద్ధుల ఆత్మల విశ్రాంతి తీసుకునే పరదైషు అనేటువంటి 3వ ఆకాశమును దాటి, ఆకాశమందు ఆసీనుడై ఉన్న దేవుని పరలోకపు కృపాసింహాసనము యొద్దకు చేరినది. ఎవరి ప్రార్థన దేవుని యొద్దకు చేరుతుంది? ఎవరి ప్రార్థన? హృదయములో పాపము లక్ష్యము చేయని వాని ప్రార్థన పరలోకములో ఉన్న దేవుని సింహాసనము యొద్దకు. రైట్.
పాపుల మనవి దేవుడు ఆలకింపడు. రైట్? హృదయంలో పాపం చేసి దేవునికి ప్రార్థన చేస్తే, మీ భాషలో చెప్పాలంటే మీ ప్రార్థన మీ సూరికట్టు కూడా దాటదు. అవునా? రైట్. మరి దానియేలు ఉపవాసం ఉండి కడుపు కట్టుకొని తన జాతి కోసం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన వెంటనే దేవుని సింహాసనం యొద్దకు చేరినది. చేరగానే దేవుడు అన్నాడు, గాబ్రియేలు నీ వచ్చి దానియేలు ప్రార్థనకు జవాబు మోసుకెళ్ళు అని చెప్పాడు. దానియేలు ప్రార్థనకు జవాబు మోసుకెళ్ళు అని చెప్పాడు. మోసుకెళ్ళమని చెప్పగానే పరలోకము నుండి వడివడిగా దిగి వస్తూ ఉన్నటువంటి గాబ్రియేలు దేవదూత పరదైషును దాటుకొని వస్తూ ఉండగా 2వ 3వ ఆకాశమునకు మధ్యలో దురాత్మల సమూహము ఒకటి తిరుగుతూ ఉంది. దానికి ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహమని పేరు. ఆ సమూహములో ఈ బబులోను దేశాన్ని పరిపాలిస్తున్న పారసీకుల రాజ్యాధిపతి, భూలోకపు రాజ్యాధిపతి ప్రతినిధిగా మధ్యాకాశములో ఒక దురాత్మ తిరుగుతూ ఉంది, ఒక దెయ్యం తిరుగుతూ ఉంది. ఆ దెయ్యం ఈ గాబ్రియేల్ దేవదూత తీసుకువచ్చే జవాబు భూమి మీద ఉన్నటువంటి దానియేలుకి ఇవ్వడానికి ఇష్టపడటం లేదు. కాబట్టి ఏం చేశాడు? 21 రోజులు పారసీకుల రాజ్యాధిపతి నన్ను ఎదిరించాడు అని గాబ్రియేల్ దేవదూత సాక్ష్యం ఇచ్చాడు. ఆ పారసీకుల రాజ్యాధిపతి మాత్రమే కాదు బిడ్డ, పారసీకుల రాజులు కూడా, అంటే పిల్లదయ్యాలన్నీ కూడాను పెద్ద దురాత్మకు తోడుగా వచ్చి గాబ్రియేల్ దేవదూత ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రార్థనకు జవాబు దానియేలుకి ఇవ్వడానికి వీలు లేదు అని ఆకాశ మండలములో ఒక పెద్ద ఆత్మీయ పోరాటం జరుగుతూ ఉంది. మీరు బాగా వినవలసిన పాఠం ఏదనగా, భూమి మీద మనం మోకరించి ప్రార్థన చేస్తే మనకు తెలియకుండా ఆకాశ మండలములో ఆత్మీయ పోరాటం ఒకటి జరుగుద్ది. యోబు భూమి మీద ఉన్నాడు కానీ యోబును గూర్చి దేవుడు సాతాను పందెం వేసుకున్న సంగతి యోబునకు తెలుసా? తెలియదే. ఇప్పుడు యోబు స్థానంలో నీవు ఉంటే నీ గురించి దేవుడు సాతాను పందెం వేసుకున్న సంగతి నీకు తెలుసా? తెలియదే. మధ్యాకాశంలో దురాత్మలు దేవదూతలు నీ కోసం కొట్టుకుంటున్న సంగతి నీకు తెలుసా? తెలియదే. యు ఆర్ నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్ వెన్ యు ఆర్ ప్రేయర్ఫుల్. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు సాధారణమైన మనుషులు కాదు. ప్రార్థన కేవలం నీ ఇంటికి, నీ ఆరోగ్యానికి, నీ అవసరాలకి, నీ సంఘానికి మాత్రమే సరిపోయినది కాదు. ప్రార్థన దేవుని సింహాసనమును కదిలించగలిగి దేవదూతల యొక్క వడివడి అడుగులు భూలోకమునకు పడేలాగా ఆకాశ మండలములో కార్యములు చేయగలిగినది ప్రార్థన. ఆ ప్రార్థన చేసినటువంటి దానియేలు 21 రోజులు కడుపు మార్చుకొని ఏమీ తినకుండా దేవునికి ప్రార్థన చేస్తే, ఆ ప్రార్థనకు దేవుడు మొదటి రోజునే జవాబు పంపిస్తే ఆ జవాబు దానియేలుకు చేరకూడదని చెప్పి అడ్డుపడిన వాడు పారసీకుల రాజ్యాధిపతి అని పిలువబడుతున్న ఒక దెయ్యం, ఒక దురాత్మ, వాడికి ఇంకొన్ని పిల్ల దయ్యాలు సపోర్ట్ చేశాయి. అయితే ఆఖరికి మికాయేలు అనేటువంటి దేవుని సైన్యాధిపతి ఒకడు వచ్చాడు, సైన్యాధ్యక్షుడు ఒకడు వచ్చాడు. ఆ దేవదూత వచ్చి గాబ్రియేల్ దేవదూతకు సహాయము చేయగా అప్పుడు దానియేలు దగ్గరికి జవాబు వచ్చింది. ఆ జవాబు మనం చదివాం. ఇందాకటి దాకా నెబుకద్నెజరు సమయంలో, బెల్షాజరు సమయంలో, దర్యావేషు సమయంలో దుష్టుడైన అపవాది సాతాను, నరకంలో ఉన్న దురాత్మలు మనుషులను ప్రేరేపించి వాడుకున్నారు. ఎవరినమ్మా? మనుషులను ప్రేరేపించి వాడుకున్నారు. శకునగాండ్లను, మాంత్రికుల విద్య కలిగిన వారిని, కల్దీల విద్య నెరిగిన వారిని, జ్యోతిష్యులను, వీళ్ళను ప్రేరేపించి వాడుకున్నారు. బట్ వెన్ యూ టర్న్ టు ద 10th chapter ఆఫ్ ది డానియేల్, మీరు 10వ అధ్యాయం దానియేలు గ్రంథం చదివితే నేరుగా దురాత్మలే దాడికి దిగారు. మనుషులను వాడుకోవడం కాదు, నేరుగా దురాత్మలే దాడికి దిగారు. ఆ పోరాటంలో దురాత్మలు గెలిచారా? దేవుని దూత అయిన గాబ్రియేలు గెలిచాడా? ఎవరు గెలిచారు? దేవుని దూత అయిన గాబ్రియేలే గెలిచాడు. రైట్. ఇది ఇట్లా ఉంచుదాం. మీకు కొంచెం రాజ్యాల గురించి ఒక మాట చెప్తాను. బబులోను రాజ్యం తర్వాత మాదీయుల రాజ్యం, మాదీయుల రాజ్యం తర్వాత పారసీకుల రాజ్యం, పారసీకుల రాజ్యం తర్వాత గ్రీకుల రాజ్యం, గ్రీకుల రాజ్యం తర్వాత రోమా సామ్రాజ్యం. ఈ 5 సామ్రాజ్యాలు కూడాను ఇశ్రాయేలీలను ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పరిపాలించినటువంటి సామ్రాజ్యాలు. ఇందులో నేను మీకు చెప్పింది మొదటగా నెబుకద్నెజరు, బెల్షాజరు బబులోను సామ్రాజ్యానికి సంబంధించిన వాళ్ళు. తర్వాత నేను మీకు చెప్పిన దర్యావేషు మాదీయా సామ్రాజ్యానికి సంబంధించిన వాడు. తర్వాత నేను మీకు చెప్పిన కోరేషు కాలంలో దానియేలు 21 రోజుల ఉపవాస ప్రార్థన
పారసీకుల రాజ్యానికి సంబంధించింది. అయితే మీరు గ్రీకుల రాజ్యానికి సంబంధిస్తే గ్రీకుల రాజ్యం గురించి దానియేలు గ్రంథంలో రాయబడలేదు. కానీ గ్రీకుల రాజు అంటే ఎవరు? మీకు ఎవరికైనా గ్రీకు రాజు పేరు తెలుసా? అలెగ్జాండర్ ద గ్రేట్. అలెగ్జాండర్ ద గ్రేట్. ఈ అలెగ్జాండర్ ద గ్రేట్ అనేవాడికి ఒక మహాబలమైన కోరిక ఉండేది. ఎప్పటికైనా కానీ నేను ప్రపంచమంతటిని కూడా జయించి నేనే రాజుగా ఏలుబడి చేయాలి అని ఉండేది. అలా చేయడానికి తను వరుసగా ప్రయత్నాలు చేసుకుంటూ బబులోను రాజ్యాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు? నెబుకద్నెజరు, బెల్షాజర్ తర్వాత మాదీయులైన దర్యావేషు తర్వాత ఎవరు పరిపాలిస్తున్నారు? పారసీకులైన కోరేష్. ఈ పారసీకుడైన కోరేషు మీద గెలవాలి. ఇప్పుడు ఎవరు? అలెగ్జాండర్ ద గ్రేట్ గెలవాల్సి వచ్చినప్పుడు అలెగ్జాండర్ ద గ్రేట్ యెరూషలేములో ఉన్నటువంటి ప్రధాన యాజకుడికి ఒక ఉత్తరం రాశాడు. ఏమయ్యా, మీరు బబులోను దేశానికి బానిసలుగా పోయారు కదా, బబులోను దేశానికి బానిసలుగా పోతే మిమ్మల్ని వాళ్ళు 70 సంవత్సరాలు కూడా అణగదొక్కారు కదా, మిమ్మల్ని మనుషులుగా చూడలేదు కదా, నిరవంజి చెట్లకు మీ తంబురాలు సితారాలు తగిలించుకున్నారు కదా, పరాయి దేశంలో పాటలు పాడమని మీకు వెకిలితనం చేశారు కదా, ఇంత అవమానించిన ఆ దేశాన్ని నేను గెలవాలనుకుంటున్నాను. కాబట్టి యెరూషలేములో ఉన్న యూదా సైనికులందరూ వచ్చి నాకు సహాయం చేయమని అడిగాడు. ఎవరు? అలెగ్జాండర్ ద గ్రేట్ అడిగితే కోరేషు యెరూషలేం దేవాలయం మళ్ళీ కట్టుకోవచ్చని తాకీదును జారీ చేసిన వాడు గనక మేము ఆ పని చేయలేమని చెప్పి యెరూషలేములో ఉన్నటువంటి ప్రధాన యాజకులు తిరిగి ఉత్తరం రాశారు. ఆ కారణం చేత అలెగ్జాండర్ ద గ్రేట్ అనేవాడు తూరు ప్రాంతాన్ని గెలిచాడు, గాజా ప్రాంతాన్ని గెలిచాడు, తర్వాత యెరూషలేమును గెలవడానికి వెళుతూ ఉన్నాడు. ఈ విషయం ప్రధాన యాజకుడికి తెలిసింది. ప్రధాన యాజకుడు మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ఎంతకాలము నీవు మమ్మలను కనికరించకుండా ఉంటావు నాయనా? ఎంతకాలం మాకు విముఖుడిగా ఉంటావు నాయనా? ఎంతకాలం మాకు మొరగై ఉంటావు దేవా? ఇదిగో మేము శత్రువుల చేత నీళ్లల్లో పడ్డాము, నిప్పుల్లో పడ్డాము అయ్యా, వాళ్ళు పెట్టిన బాధలన్నీ అవమానాలన్నీ పడ్డాము. ఇప్పుడు మళ్ళీ అలెగ్జాండర్ ద గ్రేట్ వచ్చి మమ్మల్ని కానీ ఒకవేళ పట్టుకొని పోతే మా పరిస్థితి ఏమిటి మహాప్రభు అని ఏడవగా, కన్నీరు గార్చగా, ప్రార్థన చేయగా, గోజాడగా దేవుడు ఆ రాత్రి ఆ ప్రధాన యాజకుడితో మాట్లాడాడు. భయపడకము, నిబ్బరముగా ఉండము, నీ దగ్గరకు వచ్చి అలెగ్జాండర్ ద గ్రేట్ అనేటువంటి రాజు సాష్టాంగపడి నమస్కారం చేసేలాగా నేను చేస్తానని చెప్పాడు. నమ్మాడు. దేవుడు చెప్పిన కార్యాలు జరుగుతాయని నమ్మాడు. అదే రాత్రి ప్రధాన యాజకుడితో దేవుడు మాట్లాడిన అదే రాత్రి అలెగ్జాండర్ ద గ్రేట్కి కలలో ఒక రూపాన్ని చూపించాడు. ఆ రూపం ప్రకారం ఇట్లాగా కింద నుంచి పైకి తెల్లటి వస్త్రాలు ధరించుకున్నవాడు, తల మీద బంగారపు రంగులో ఉన్న ఒక ఏమంటారు దాన్ని? ఆ కిరీటం కాదు, యాజకుడి వస్త్రాల్లో పైన పెట్టుకునే దాన్ని ఏమంటారు? తలపాగా. రైట్ అక్క, తలపాగా. బంగారపు రంగులో ఉన్న తలపాగా, కిందనేమో తెల్లని వస్త్రాలు, పైనేమో బంగారపు రంగులో ఉన్న తలపాగా. ఈ రకమైన మనిషిని చూపించాడు. ఆ మనిషి ఎవరో తెలియదు. అలెగ్జాండర్ ద గ్రేట్ యెరూషలేములోనికి వచ్చాడు. తలుపులు తెరవబడ్డాయి. ప్రధాన యాజకుడు ధైర్యంగా తెల్ల బట్టలు వేసుకొని బంగారపు రంగు తలపాగా కట్టుకొని నిలబడి ఉన్నాడు. అరెరే, నేను రాత్రి కల్లో చూసిన మనుషుడు ఇతనే కదా, అంటే దేవుడు ఇతనికి నాకు ఏదో ఒక సంబంధం కుదురుస్తూ ఉన్నాడే. నాయనా, పెద్ద అయినా ప్రధాన యాజకుడా, నేను నీ మీద కోపపడదామని వచ్చాను, కానీ దేవుడు నీ మీద ఉన్న కోపం మొత్తాన్ని కూడా కనికరంగా మార్చేశాడు. నీవు నేను మాట్లాడుకుందాం రా అని కూర్చోబెట్టి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఎవరు? అలెగ్జాండర్ ద గ్రేట్ మాట్లాడుతూ ఉన్నప్పుడు, నేను సమస్త ప్రపంచాన్ని గెలవాలనుకుని తూరు ప్రాంతాన్ని గెలిచాను, గాజా ప్రాంతాన్ని గెలిచాను. యెరూషలేం వాళ్ళు నాకు సహాయం చేయలేదు కనుక బబులోను సామ్రాజ్యాన్ని కైవసం చేసుకోవడానికి మీ మీద కూడా గెలవడం కోసం నేను వచ్చాను. కానీ నిన్ను చూడగానే ఆ రాత్రి నాకు కల్లో కనపడినటువంటి రూపము నీదే. ఏంటి నీకు నాకు ఉన్న అనుబంధం ఏంటి అని అడిగితే ప్రధాన యాజకుడు చెప్పాడు, అయ్యా, మా దేవుడు నమ్మదగినవాడు. నీకు ఒక మాట చెప్పమన్నాడు. నీవు బబులోను దేశానికి వెళ్ళి మాదీయులు పారసీకులు పరిపాలిస్తూ ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని నిశ్చయముగా యుద్ధములో గెలిచి విజయం సాధిస్తావనే ప్రవచనం నీకు చెప్పమన్నాడు. నేను చెప్తూ ఉన్నాను, నీవు జయంతో వెళ్ళు, దేవుడు నీకు కార్యం చేస్తాడని చెప్పాడు. ఆ మాట నమ్మి అలెగ్జాండర్ ద గ్రేట్ యుద్ధానికి వెళ్ళాడు. యెరూషలేములో ఉన్న సైనికుల సహాయం తీసుకోకుండా
యెరూషలేము మీద సదాకాలము దృష్టి నిలిపి ఉంచే దేవుని సహాయం వలన అలెగ్జాండర్ ద గ్రేట్ బబులోను సామ్రాజ్యాన్ని గెలిచాడు. ఇప్పుడు పాఠం ఏంటంటే, అలెగ్జాండర్ ద గ్రేట్ని యెరూషలేమునకు వ్యతిరేకముగా పోరాటం చేయమని ప్రేరేపించినది దేవుని ఆత్మ, నరకములో ఉన్న దురాత్మల? ఆహా, నో, యూర్ రాంగ్. నరకములో ఉన్న దురాత్మలు అలెగ్జాండర్ ద గ్రేట్ని యెరూషలేము మీద దాడి చేయమని ప్రేరేపించాయి. కానీ మన దేవుడు శాపమును ఆశీర్వాదముగా మార్చే దేవుడు గనక, అవునా, శాపమును ఆశీర్వాదముగా మార్చే దేవుడు గనక అప్పుడప్పుడు స్కూల్లో పిల్లల్ని కొట్టడానికి పంతులమ్మ కర్రెత్తిద్ది, కానీ ఆడి మొహం చూడగానే నవ్వు వచ్చింది. కొట్టిద్దా? కొట్టదు. అప్పుడప్పుడు మన పిల్లల్ని, మన ఇంటికి వచ్చిన కొత్త కోళ్ళని సాధిద్దాం అనుకుంటాం, కానీ లేవగానే వాళ్ళ మొహం చూడగానే ఈ చిన్నదాని మీద నేను పంతం పోయేది అని జాలి కలిగిద్దా కలగదా? ఆ జాలి ఎవరు కలిగిస్తారు? దేవుడే కదా. బాగా వినండి, అలెగ్జాండర్ ద గ్రేట్ని యెరూషలేము ఆక్రమించుకోమని ప్రేరేపించిన దురాత్మలైతే, ఆ యెరూషలేములోనికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకోమని ప్రేరేపించింది దేవుని ఆత్మ. దేవుని ఆత్మ గెలిచిందా? దురాత్మలు గెలిచాయా? దేవుని ఆత్మ గెలిచింది కదా. ఇప్పటివరకు ఎన్ని రాజ్యాలు చెప్పాను? బబులోను, మాదీయ, పారసీక, గ్రీకు, 4 రాజ్యాలు చెప్పారు కదా. ఇంకొక రాజ్యం ఉంది, రోమా సామ్రాజ్యం. రోమా సామ్రాజ్యం అనగానే ప్రభువైన యేసుక్రీస్తు వారే గుర్తు రావాలి. ఎందుకు? రోమా సామ్రాజ్యం వాళ్ళు పరిపాలన చేస్తూ ఉన్న కాలంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు బాప్తిస్మం పొంది దేవుని ఆత్మచేత అరణ్యములోనికి నడిపించబడి 40 దినముల పాటు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఎన్ని రోజులు? ఆహా, నువ్వు వెనకే ఉన్నావు, నేను చాలా ముందుకు వచ్చేసా. ఎన్నో రోజు? 40 రోజులు. ఎన్ని రోజులమ్మా? 40 రోజులు. ఎవరు ప్రార్థన చేశారు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రార్థన చేశారు. మీరు బాగా వినండి, 21 రోజులు ప్రార్థన చేస్తే నేరుగా దెయ్యాన్ని పంపించి అటాక్ చేయమన్నాడు. కానీ 40 రోజులు యేసుక్రీస్తు ప్రభు వారు ప్రార్థన చేసిన తర్వాత, దెయ్యాలు కాదరయ్యా, దెయ్యముల రాజు అయిన నేనే పోవాలి. ఎవరు వచ్చారు? దెయ్యం వచ్చిందా? సాతాను వచ్చాడా? సాతానే వచ్చాడు కదా. సాతాను వచ్చి ఏం చేశాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో ఏమని శోధించాడు? నీవు దేవుని కుమారుడవైతే, ఏమైతే? దేవుని కుమారుడవైతే. అంతకుముందు 3వ అధ్యాయం చివరి వచనంలో, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించున్నాను తండ్రి కన్ఫర్మేషన్ ఇచ్చాడా? కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత 4వ అధ్యాయంలో వచ్చి ఏమంటున్నాడు? ఇదిగో నీవు నిజముగా దేవుని కుమారుడవైతే రాళ్ళు రొట్టెలుగా చేసుకొని భుజించు. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు పంతానికి పోయి, పౌరుషానికి పోయి రాళ్ళు రొట్టెలు చేసుకున్నట్లయితే ఏమయ్యేది? ట్రాప్లో పడినట్టేనా? అవునా? అప్పుడప్పుడు రెచ్చగొడతా ఉంటారు, ఏయ్ నువ్వు కానీ అయితే రారా అంటారా? అదేంది రెచ్చగొట్టం? ఈ రెచ్చగొట్టే మాటలకు ఏమవుతారు? రెచ్చిపోతారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర కూడా ప్రయోగించిన ప్రయోగం అదే. నీవు కానీ దేవుని కుమారుడవైతే రాళ్ళు రొట్టెలుగా చేసుకొని తిను, నీవు కానీ దేవుని కుమారుడవైతే దేవాలయం పైనుండి కిందకి దూకు, ఇదిగో ఈ లోకరాజ్య మహిమలన్నింటినీ నీకు చూపిస్తూ ఉన్నాను, నీవు వచ్చి నా కాళ్ళు మొక్కితే నేను నీకు వీటన్నిటిని కూడా తేలిగ్గా అప్పగించేస్తాను. ఆయన శిలువ మీద ఉన్నప్పుడు కూడా కొంతమంది వచ్చి ఏమని అడిగారు? ఇతడు నిజముగా క్రీస్తు అయితే, ఇతడు నిజముగా దేవుని కుమారుడు అయితే, ఇతడు ఆ పక్కన ఉన్న 2 దొంగలను రక్షించి తనను కూడా తాను శిలువ మీద నుంచి దిగి రక్షించుకోవచ్చు కదా అని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారా? చేయలేదా? చేశారు కదా. బాగా వినవలసిన మాట అనగా, ఈ రెచ్చగొట్టే ప్రయత్నాలన్నీ కూడా నరకంలో ఉన్న దురాత్మల దగ్గర నుండే వస్తాయి. దేవుని బిడ్డలు ఎప్పుడైనా రెచ్చగొడతారా? వాక్యంలో ఎక్కడైనా రెచ్చగొట్టమని రాసిందా? లేదు. రెచ్చగొట్టే పనులన్నీ కూడా దుష్టుడి పనులు. ఎంత రెచ్చగొట్టినా కానీ దేవుని చిత్తానికి లోబడే ప్రార్థనా పరులు దేవుని ఆత్మచేత నడిపించబడిన వారు. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు ప్రభువారు 40 రోజులు ఉపవాసం ఉంటే రోమా సామ్రాజ్యాన్ని ప్రేరేపించిన దుష్టుడు సాతాను ప్రభువును శోధించడానికి వస్తే సాతాను గెలిచాడా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గెలిచారా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గెలిచారు. ఇప్పుడు చూడండి, దానియేలు శకునగాండ్ర మీద గెలిచాడు. గాబ్రియేల్ దేవదూత పారసీకుల దెయ్యాల మీద గెలిచాడు. ప్రధాన యాజకుడు అలెగ్జాండర్ ద గ్రేట్ని ప్రేరేపించిన దెయ్యముల మీద గెలిచాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సాతాను మీద విజయాన్ని సాధించాడు. ఈ విజయాలన్నింటినీ లెక్కగట్టుకోండి. వీళ్ళందరూ కూడా ప్రార్థనాపరులు. వీళ్ళందరూ ఎవరు? దానియేలు ప్రార్థనాపరుడు,
దానియేలు ప్రార్థనాపరుడు, ప్రధాన యాజకుడు ప్రార్థనాపరుడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రార్థనాపరుడు. ఎవరైతే ప్రార్థనా జీవితానికి విలువనిచ్చి ప్రార్థించడం మానుకోకుండా ఉంటారో వారికి దేవుడు శత్రు సమూహముల మీద నిశ్చయముగా విజయాన్ని దయచేస్తాడు. మీ మీదకి మనుషులు రావచ్చు, దెయ్యాలు రావచ్చు, పరిస్థితులు అడ్డం రావచ్చు, అవసరాలు ఎన్నైనా పెరగవచ్చు, కానీ అంతిమ విజయం మాత్రం మీకే ప్రభు నిశ్చయముగా దయచేస్తాడు. హల్లెలూయా. కానీ మనకు వచ్చిన సమస్య ఏమిటంటే ప్రపంచంలో మనంత బిజీయెస్ట్ పర్సన్ ఎవడూ లేనట్టుగా, తీరిక లేనంత, పెద్ద పెద్ద భారాలని మనమే మోస్తున్నట్టుగా, కాలు అసలు చూడండి. రేపు పొద్దున అయ్యగారు పాస్టర్ గారు రేపు మందిరం ప్రతిష్ఠ కదా, పనున్నవాడు పని లేనివాడు ప్రతి ఓడు రౌండ్లు వేస్తాడు. వేయడా రేపు? ఏం సార్ ఎత్తారైరా? పని ఉండనివ్వండి లేనివ్వండి, అసలు ముందు ఇటు చేసి ఆడావుడు. కొంతమంది పనుల విషయంలో భలే ఆడావుడు చేస్తాడు. మావాడు ఒకడు ఉన్నాడు, వ్యాగన్ వర్క్షాపులు తెలుసా? వ్యాగన్ పనులకు వెళ్తారు, రైలు పెట్టెల్లో నుంచి దింపి లారీల్లోకి వేస్తారు కయ్యా, బస్తాలు దింపుతారు కదా, వ్యాగన్ వర్క్కి వెళ్తారు కదా. అందరూ పాపం కష్టపడి దింపుతుంటే ఈడు అటో కడిగేస్తాడు, ఇటో కడిగేస్తాడు, కానీ బస్తా మోయడు. ఉంటారా? రేపు కూడా అట్లాంటి బ్యాచ్ తగులుతారు చూడండి నా మాట. అటో కడిగేస్తాడు, ఇటో కడిగేస్తాడు, కనీసం మంచినీళ్ళు కూడా పోయాడు భోజనంలో. కానీ ఇటు చేసేంత చాలా విచిత్రంగా ఉంటుంది. సో నా పాఠం ఏంటంటే ప్రతి ఓడు బిజీ అయినట్టుగా ఫీల్ అయిపోతారు, ప్రార్థన చేయడానికి మాత్రం ఒక్కళ్ళు కూడా రారు. ఇది సమస్య. నువ్వంత బిజీ అయితే నీ దగ్గరికి చక్కగా దయ్యముల ప్రభావం వచ్చి పడుద్ది. కానీ ఎంత బిజీలో ఉన్నా కానీ ప్రార్థన చేసుకోవడానికి ఇష్టపడితే దేవుని ఆత్మచేత నీవు దీవించబడతావు. అయ్యా, ప్రార్థన ఎక్కడ చేయాలి? హన్నా షిలోహులో ఉన్న దేవుని మందిరంలో ప్రార్థన చేసింది. అన్నా ప్రవక్తి యెరూషలేములో ఉన్న దేవుని మందిరంలో ప్రార్థన చేసింది. ఈ మందిరము సమస్తమైన జనులకు ప్రార్థనా మందిరం అనబడుతుంది. నా మాట బాగా వినండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం ప్రకారం నా సంఘమును బండ మీద కట్టుదును, కడితే ఆ సంఘము ఎదుట పాతాళలోక ద్వారములు కూడా నిలవలేరు అన్నాడే. పాతాళలోక ద్వారములు నిలవలేని సంఘం ఏదైనా ఉందంటే అది ప్రార్థనా పరులు కలిగిన సంఘం మాత్రమే. ఆ సంఘంలోకి వచ్చి కన్నీరు గార్చేవాళ్ళు కావాలి, ఆ సంఘంలోకి వచ్చి మోకరించేవాళ్ళు కావాలి, ఆ సంఘంలోకి వచ్చి 2 చేతులు పైకెత్తి దేవునికి ప్రార్థన చేసేవాళ్ళు కావాలి. ఆ సంఘంలోకి వచ్చి అవసరాలు ఉన్నా లేకపోయినా ప్రార్థించడం ఒక వ్యసనంలాగా మార్చుకున్న వాళ్ళు దేవునికి కావాలి. అటువంటి ప్రార్థనాపరులు కలిగిన సంఘాన్ని చూపించండి. ఆ సంఘం మీద ఏ దుష్టుడి కార్యము జరగకుండా దేవుడే కాపుదలగా ఉండి నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో పాఠం ఏమిటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మందిరము ప్రతిష్ఠ జరుగుతున్న ఈ మందిరము ఈ గ్రామమంతటికి ప్రార్థనా మందిరముగా దేవుడు ఆశీర్వదించునుగాక. ఆ ప్రార్థనా పరులు పొందుకున్న ప్రతి ప్రయోజనము కూడా ఈ సంఘమునకు వచ్చే ప్రతి కుటుంబము, ప్రతి విశ్వాసి పొందుకున్నట్లుగా ఆ ప్రార్థనా పరులను తయారు చేస్తున్న కారాగార కార్మికుడైనటువంటి దైవజనుడు దేవుని చేత దీవించబడినట్లుగా నిండు మనస్తో యథార్థ హృదయముతో దైవజనుడిగా ఆశీర్వదిస్తూ ఉండగా ఈ అల్పదాసుని ఆశీర్వాదం మీ తలలపైన నిత్యానందముగా నిలిచి ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచుకొని కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. ప్రభువా, ఇది ప్రార్థనా మందిరమే కానీ వేరొకటి కాదు. ఇది కన్నీరు గార్చే స్థలమే కానీ వేరొకటి కాదు. ప్రభువా, నీ ఆత్మ సంచారము జరగాలి అంటే ప్రార్థనా అనుభవాలే ఉండాలి నాయన. నీకు ఇష్టం లేని కార్యాలు జరిగితే ఈ కాబోధ అనుభవం అయిపోతుంది కదా. ప్రభువా, మా సంఘము ఎట్టి పరిస్థితుల్లో ఈ కాబోధ అనుభవంలోనికి వెళ్లకుండా ప్రార్థనా పరుల అనుభవం కలిగిన సంఘముగా, ఎల్లప్పుడూ నీ కనుదృష్టి కలిగిన సంఘముగా, నీ కృప నీ వాత్సల్యము నిలిచి ఉన్న సంఘముగా మీరు దయతో జ్ఞాపకము చేసుకునమని కోరుతూ ఉండగా, యేసునాథా నీ కనికరం మా పైన, మా సంఘం పైన, మా కుటుంబముల పైన, మా సంతానం పైన నిలిపి ఉంచమని కొద్ది నిమిషాల పాటు మీ హృదయాలు దేవుని సన్నిధిలో కుమ్మరించి ప్రార్థనాపూర్వకముగా అడుగుదాం ప్రియులారా. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన వాడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వజ్ఞాని, సర్వాంతర్యామి,
నీ కరుణాపీఠమునొద్దకు కృపాసనమునొద్దకు దీనులముగా కూడి వచ్చి ప్రార్థనా విజ్ఞాపన మనవి చేయిచూ ఉండగా, సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసమును మోయి యాజకునిగా, నీవు పిలిచి అభిషేకించి పంపిన దైవజనునిగా నిండు మనస్తో యథార్థ హృదయముతో, ప్రభువా, ఈ కంచెర్లపాలెపు గ్రామములో ఉన్నటువంటి తెలుగు బాప్టిస్ట్ సంఘమునకు శుభములు పలుకుతూ ఉండగా నీ సమాధానం మంచువలే ఈ సంఘం మీదకి నిశ్చయముగా దిగివచ్చునుగాక. ప్రభువా, ఈ సంఘములో నుండి ప్రార్థనా పరులను లేవనెత్తమని కోరుతూ ఉన్నాము నాయన. విశ్వాసములో బలమైన వారిని మీరు లేవనెత్తండి. పరిశుద్ధమైన ప్రవర్తనను ఆపేక్షించే వారిని మీరు లేవనెత్తండి. వాక్యము కొరకు తృష్ణగొనే అనుభవాలు కలిగిన వారిని మీరు లేవనెత్తండి. నాథా, నీ ఎదుట నీతిమంతులుగా నిందారహితులుగా ఎత్తబడే గుంపులో ఉండే వారిని మీరు లేవనెత్తండి నాయన. ఈ సంఘము పైన మీ శిలువ రక్తమును ప్రోక్షించి అపవిత్రమైనది, అసహ్యమైనది, నిషిద్ధమైనది, శాపగ్రస్తమైనది ఏది కూడా అడుగు పెట్టకుండానట్లుగా అదృశ్యమైన మీ దేవదూతల కాపుదల నిశ్చయముగా నిలిచి ఉండునుగాక. ప్రభువానికి స్తోత్రములు స్తుతులు చెల్లించుచూ ఉండగా, ఏ మహిమ మేఘమైతే ఇశ్రాయేలు ప్రజలను 40 సంవత్సరములు అరణ్యములో నడిపించినదో అదే షకీనా మేఘము నాయన ఈ మందిరమును, ఈ ప్రాంతమును, ఈ ప్రాంత ప్రజలని రాకడ వరకు నడిపించుటకు మీరు సహాయము దయచేయండి. ఆరోగ్యవంతులుగా ఆశీర్వదించండి, దీర్ఘాయుష్మంతులుగా దీవించండి. కలత కలిగిన హృదయాలకు నెమ్మది, నిమ్మళత్వము, ప్రశాంతతను మీరు కలుగ చేయండి. యేసునాథా, మరి ఒకసారి సంఘమును, సంఘ బిడ్డలను, వారి కుటుంబములను, వారి సంతానములను నీ పాదముల చెంత నుంచుతుండగా, సంఘమును నడిపిస్తూ ఉన్న దైవజనుడిని నీ పాదముల చెంత నుంచుతుండగా దయతో జ్ఞాపకము చేసుకొని మీ మెండైన దీవెనలు, చక్కని ఆశీర్వాదములు, నూరంతల ప్రతిఫలములతో నడిపించి వారి నోటి నిండా నవ్వు కలగా చేసి నాలుక సంతోషగానముతో నింపి తరతరములకు ప్రయోజనకరమైన, ఫలభరితమైన, మేలుకరమైన సంఘముగా ఈ సంఘమును ఆశీర్వదించి పాతాళలోక ద్వారములు నిలువ నేరని సంఘముగా ప్రార్థనా పనులతో నింపమని యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి.